వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే Xiaomi 15 Ultra స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూపించేస్తాను. సో మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే 1,10,000 ఉంది భయ్. దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఏం లేదు. 16 GB ర్యామ్ 512 GB స్టోరేజ్ వేరియంటే వస్తుంది అనమాట ఇక్కడ. అండ్ హైలైట్స్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్స్లో చూసుకుంటే మాత్రం ఇక్కడ మెయిన్ మన వాళ్ళందరూ ఫోకస్ ఏం చేస్తారంటే DSLR లాంటి ఫోటోగ్రఫీ వస్తుంది అనేసి తప్ప ఎక్కువ హైలైట్ చేస్తారు. లైకా వాళ్ళతో పాటు వీళ్ళు కొలాబరేషన్ చేసారు కాబట్టి. అండ్ Xiaomi వాళ్ళ హైపర్ ఏతో పాటు వస్తుంది. Qualcomm వాళ్ళ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మైక్రో క్వాడ్ కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లే అనమాట. సో కార్నర్స్కి చిన్న కర్వ్డ్తో పాటు కూడా వస్తుంది అంటారు. మంచి ఎస్థెటిక్స్తో పాటు కూడా వస్తుంది. కెమెరా మీకు DSLR లాంటి లుక్తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే దీంట్లో యూనిక్నెస్ నాకు ఏది మంచిగా అనిపించింది అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే దీనికి లెజెండరీ ఫోటోగ్రఫీ కిట్ లెజెండరీ ఎడిషన్ ఉంది. దానికి డిఫరెంట్ యాక్సెసరీస్ వస్తున్నాయి. ఫిల్టర్స్ కానీ లేకపోతే కెమెరా షటర్ యాంగిల్స్ కానీ DSLR లాంటి ఫీల్తో పాటు కూడా వస్తుంది అనమాట. అది ప్రైస్ ఎంత ఉందో తెలియదు నాకైతే ఆ కిట్ మీద. సో ఒకవేళ దాని మీద అడిషనల్గా సపరేట్గా చేయమంటే సపరేట్ స్పెసిఫిక్ ఎక్స్క్లూజివ్ వీడియో చేస్తాను. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో ప్రైస్ గురించి అయితే ఏం లేదు కానీ ఫీచర్స్ చూపిస్తారు బై. అండ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన శాంపుల్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి బై. నాకైతే ఫోటోగ్రఫీకి బాగా అనిపించింది. కానీ స్టిల్ ఇప్పటికి బై నేనైతే DSLR అంటే ఇంకా టైం పడుతుంది బై అక్కడికి. కానీ మంచిగా కాంపిటీషన్ అయితే తీసుకొస్తారు స్మార్ట్ ఫోన్ దగ్గరికి అయితే. ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ కెమెరా చూసుకుంటే 14mm 50 MP కెమెరాతో పాటు కూడా వస్తుంది. తర్వాత 28mm 50 MP సోనీ LYD 900 కెమెరాతో పాటు కూడా వస్తుంది. లైకా వాళ్ళ 70mm 50 MP సెన్సార్తో పాటు వస్తుంది. అండ్ లైకా వాళ్ళ 100mm 200 MP సెన్సార్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఫోటోగ్రఫీ కాడ చూసుకుంటే మాత్రం మీకు ఏ డోకా లేదు. అన్ని మంచి క్లారిటీతో పాటు మంచి పిక్చర్ శాంపుల్స్తో పాటు కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట. కమింగ్ టు ఇక్కడ చూసుకుంటే 4K 120 FPS స్లోమో వీడియోస్ కూడా తీసుకొచ్చాము. అది కూడా సినిమాటిక్ వీడియోస్ కూడా తీసుకొచ్చాం అనమాట బై. అండ్ మిగతా చూసుకుంటే మాత్రం Xiaomi వాళ్ళ హైపర్ ఏఐతో పాటు వస్తుంది అన్నమాట బై. AI రైటర్, AI స్పీచ్ రికగ్నైజేషన్, AI ఇంటర్ప్రిటర్, AI సర్చ్ అండ్ ఆల్సో సర్కిల్ సర్చ్, గూగుల్ జెమినైకి సంబంధించిన ఫీచర్స్ ఏవైతే అవి కూడా ఇంక్లూడ్ చేసి అన్నమాట బై. 3.2K రెజల్యూషన్ వస్తుంది బై. దగ్గర 4K రెజల్యూషన్ డిస్ప్లే వస్తుంది ఇక్కడ. మంచి డిస్ప్లే వస్తుంది. క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే HDR10+తో పాటు కూడా వస్తుంది. 6.73 ఇంచెస్ LTPO టెక్నాలజీ యూజ్ చేసి 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఐ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్స్తో పాటు కూడా ఉందన్నమాట. ఓవరాల్గా నాకు ఇక్కడ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ చూసుకుంటే 3nm ఆర్కిటెక్చర్ మీద తయారు చేసారు. 80 టాప్స్తో పాటు కూడా వస్తుంది. 4.32 GHz అండ్ ఆల్సో ఇక్కడ 3D డ్యూయల్ చేంబర్ ఐస్ లూప్ సిస్టమ్తో పాటు వస్తుంది అన్నమాట బై. సో హీట్ తొందరగా రెగ్యులేట్ అవుతుంది అనమాట బై. అండ్ ఆల్సో బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 5410 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది ఇక్కడ. 90 watts హైపర్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. 80 watts వైర్లెస్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఛార్జింగ్ కార్డ్ చూసుకుంటే మాత్రమే మీకు ఏ డోకా ఏం లేదు. ఓవరాల్గా చాలా మంచిగా అనిపించింది అన్నమాట ఇక్కడ. అండ్ ఇలాది డెడికేటెడ్ ట్యూనర్ చిప్ వస్తుంది అనమాట బై. T1S అండ్ T1MI వాళ్ళది. అండ్ IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. Wi-Fi 7 అంటారు బై. మల్టీఫంక్షన్ MPC బ్లూటూత్ వర్జన్ 6.0 ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో Xiaomi వాళ్ళది HyperOS 2తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రము నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అనమాట. స్మార్ట్ ఫోన్స్ స్పెక్స్ వైజ్, ఫీచర్ వైజ్ అండ్ ఆల్సో పెద్ద ప్రైస్తో పాటు కూడా వస్తుంది కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు బడ్జెట్ ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకోమని చెప్తాను. ఫస్ట్ ఇంప్రెషన్లో మాత్రం కెమెరా ఫీచర్స్ కాడ మాత్రం వీటిలో కాడ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరేమనుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ గురించి కింద కామెంట్ చేయండి. ఇప్పటికైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.